ఇప్పుడు నేను చెప్పింది వినలేదంటే మీరు బ్యాంక్ వాళ్ళతో ఇలా గొడవ పడాల్సి ఉంటుంది. అవును, ఎందుకంటే మీరు కార్ కానీ బైక్ మీద కానీ తీసుకున్న లోన్ పూర్తి ఈఎంఐలన్నీ కట్టినా సరే ఆ కార్ ఆర్ బైక్ ఓనర్ ఇంకా మీరు అవ్వనట్టే. బికాస్ మీరు కార్ ఆర్ బైక్ ఏదైనా లోన్ పైన తీసుకుంటే దాని ఆర్సీ బ్యాక్ మీరు చూస్తే ఓనర్ దగ్గర బ్యాంక్ పేరు ఉంటుంది. నేను ఈఎంఐలన్నీ కట్టేశాను కదంటే ఆటోమేటిక్ గా అది మారదు. కాబట్టి పూర్తిగా మీ లోన్ కి సంబంధించిన ఈఎంఐలన్నీ క్లియర్ చేసేసారనుకున్న తర్వాత మీ బ్యాంక్ దగ్గరకు వెళ్ళి ఎన్ఓసి అండ్ ఫామ్ 35 ని తీసుకొని మీ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ తో దగ్గరలో ఉంటున్న ఆర్టీఓ ఆఫీస్ కి ఈ డాక్యుమెంట్స్ తో వెళ్ళండి. దెన్ విత్ ఇన్ 30 డేస్ మీ ఇంటికి కొత్త ఆర్సీ కార్డ్ ఓనర్ గా మీ పేరు ఉంటున్నది వస్తుంది. ఇక్కడతో అయిపోలేదు, ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఈ ఎన్ఓసి అండ్ ఫామ్ 35 ని పంపించి రేపు ఒకవేళ కార్ డ్యామేజ్ అయినా కార్ ఎవరైనా థెఫ్ట్ చేసినా పూర్తి డబ్బులు బ్యాంక్ కాదు నాకు ఇవ్వండి, ఓనర్ మారాడు అని బ్యాంక్ బదులు మీ పేరుని ఓనర్ పేరుగా అప్డేట్ చేయించండి. ఇలా చేయాలని తెలియక చాలా మంది నిర్లక్ష్యం చేస్తుండొచ్చు. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.